నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ టమాటా, బంగాళదుంప, బఠానీ కర్రీ చేసుకుంటున్నాను. ఇదైతే మనకి రైస్లోకి చపాతీలోకి బాగుంటుందని ఇవాళ ఈ కూర వండుతున్నాను అనమాట. పచ్చి బఠానీ బాగుంటుంది కదా, చక్కగా తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాను. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను సింపుల్గా. ఇవన్నీ మీకు కోసి వేసి చూపెట్టడం ఎందుకని, మీ టైం వేస్ట్ చేయకూడదని మ్యాక్సిమం 3 to 5 minutes వీడియో పెట్టాలనుకుంటున్నానండి నేను. అవి కోసి మీకు అవన్నీ వేయడం చూపెట్టడం ఎందుకని. ఇక్కడేమో ఆల్రెడీ నేను బంగాళదుంపలను బఠానీ కోసి పెట్టేసుకున్నా. సో ఇది పూర్తిగా మగ్గాలండి, చక్కగా ఇట్లా పేస్ట్ లాగా అయిపోవాలి. అలా అని మనం పేస్ట్ చేసేసుకుంటే ఆ టేస్ట్ రాదు. సన్న ముక్కలు కోసుకొని చక్కగా గుజ్జులాగా అయిపోవాలన్నమాట. అప్పుడు కానీ ఆ ప్రాపర్ టేస్ట్ మనకు రాదు. మనం మిక్సీలో వేసుకుంటే ఆ టేస్ట్ రాదు. చూడండి, ఇట్లా గుజ్జుగా అయిపోవాలి ఓపిక్గా. చాలా సింపుల్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి సాయంత్రం కూడా బాగుంటుందని చేస్తున్నాను అనమాట. చూడండి, చక్కగా ఇట్లా మగ్గిపోయింది చూడండి. మగ్గిపోయి ఇలా మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు జాగ్రత్తగా చక్కగా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా టమాటా ముక్క అనేది కనబడట్లేదు చూడండి. ఇప్పుడు దీంట్లో మీరు పోసుకున్న బంగాళదుంపల్ని బంగాళదుంప బఠానీ వేసుకున్నాం. చక్కగా పేస్ట్ అంతా ఈ ముక్కలు పట్టేలాగా ఒక 2 minutes ఇస్తుంది. చూడండి, చక్కగా అంతా కలుపుకున్నాం కదా, కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 glass వాటర్ వేసేసుకోండి. మనం వేసిన వాటరు చక్కగా వేడెక్కింది కదండి. ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోండి. చూడండి ఎంత అద్భుతంగా తయారైందో. చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. ఇది మనకు రైస్లో కానీ, చపాతీలో కానీ, మనం ఏంటి బగారా రైస్ లాగా చేసుకున్నా కానీ, వెజిటబుల్ పులావ్ చేసుకున్నా కానీ, దేనికైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. నేను చక్కగా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టించారనుకోండి, చక్కగా ఈ ఫ్లేవర్ అంతా కూరలోకి దిగి అద్భుతమైన టేస్ట్ వస్తుంది అన్నమాట. సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా అంటే మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను ఏమన్నా కొత్త వీడియోస్తో రాగలుగుతాను కదా, ఎంకరేజింగ్ ఉంటుంది. చూడండి, అది అయిపోయింది. కమ్మటి వాసన వస్తుంది బఠానీ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ ప్లీజ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.